సో అస్సలే నువ్వు సెలెక్ట్ కావట్లేదు. నాకు ఈ రోజు ఒక తమ్ముడు కలిసాడు. సో అన్న నేను మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ అని చెప్పేసి మాట్లాడాడు. సో ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నాడంట, ఆడిషన్స్ కి వెళ్ళి వస్తున్నాడు. సో ఎన్ని ఇచ్చినా ఆడిషన్స్ వర్కౌట్ అవ్వట్లేదు అన్న, ఎవరు తీసుకుంటలేరు అని చెప్పేసి బాధపడుతున్నాడు. సో ఇక్కడ ఏంటంటే మనం కొన్ని ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత కొన్నిట్లో అయినా మనం సెలెక్ట్ అయితే ఓకే. ఎందుకంటే కొన్ని వాటికి మన ఫేస్ కావాలి, మనలాంటి ఫిజిక్ కావాలి, ఈ క్యారెక్టర్ వీడు సూటబుల్ అయితేనే మనం తీసుకుంటారు. కొన్ని వాటికి ఎట్లా అంటే వీడు సెట్ కాడని చెప్పేసి కొన్ని రిజెక్ట్ అవుతాం. 50-50. సో అస్సలే నువ్వు సెలెక్ట్ కావట్లేదు. ఎన్ని ఆడిషన్లు ఇచ్చినా నువ్వు సెలెక్ట్ కావట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఆపోజిట్ వాళ్ళు మనం ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు మనం సెలెక్ట్ చేసుకుంటలేరు, మన జీవితం అంతే, వాళ్ళు ప్రమోషన్ చేసు నెగిటివ్ థాట్లు పెట్టుకోకండి. నువ్వు సెలెక్ట్ కావట్లేదంటే నువ్వేదో తప్పు చేస్తున్నావు. నువ్వు చేసే తప్పుని, నువ్వు చేసే మిస్టేక్ ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటే, సో మనం ఏదైనా మిస్టేక్ చేస్తే దాన్ని రైట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఈ మిస్టేక్ చేస్తున్నా కాబట్టి నాకు అవకాశాలు రావట్లేదు. సో నేను ఈ మిస్టేక్ ఏం చేస్తున్నా, నేను దేని వల్ల నేను సెలెక్ట్ అవ్వట్లేదు అని కూర్చొని ఆలోచించు. నిన్ను నువ్వే అడుగు, వేరే వాళ్ళని ఎవ్వరిని అడగకు. నువ్వు అడుగు, నేను ఎందువల్ల కావట్లేదు, అసలు నేను ప్రాక్టీస్ చేస్తున్నానా రోజు. సో ఎప్పుడైనా మనం ఏదైనా పని చేయాలంటే మనకు ఎక్స్పీరియన్స్ కావాలి, ప్రాక్టీస్ కావాలి. సో మనం ఏదైనా డైలాగ్ చెప్పినప్పుడు 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేసుకోండి, మిర్రర్ ప్రాక్టీస్ చేసుకోండి, చాలా యూజ్ ఉంటది. సో ఎగ్జాంపుల్ ఏదైనా మనం పని చేయాలన్నా కూడా మనకి ఎక్స్పీరియన్స్ కావాలి, మనం ప్రాపర్ గా ఫిట్ గా ఉన్నప్పుడే మనం దాంట్లో దిగుతాం. సో యాక్టింగ్ విషయంలో కూడా సరే, మనం ప్రాపర్ గా ఫిట్ ఉన్నాం, మనం యాక్టింగ్ చేయగలుగుతున్నాం, అయినా మనకు అవకాశాలు రావట్లేదు, ఇంకా ట్రై చేయండి. సో ఏదైనా మనకు అవకాశాలు రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదు, నేను ఏం చేస్తున్నా, ఏం తప్పు చేస్తున్నా, దాన్ని ఎట్లా సరిదిద్దుకోవాలి. సో అప్పుడు ఎప్పుడైతే నువ్వు తప్పును సరిదిద్దుకుంటావో అప్పుడు నువ్వు సెట్ అవుతావు. ఎప్పుడైనా గట్టిగా ట్రై చేయాలి, గట్టిగా చెయ్యాలి, గట్టిగా కొట్టాలంటే మనం గట్టిగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. రవితేజ అన్న ఖడ్గం సినిమాలు చెప్తారు, మనం యాక్టర్స్ ఎప్పుడు రెడీగా ఉండాలి, వర్క్ నేర్చుకుంటూ ఉండాలి, ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవాలి. సో మీ తప్పులు ఏం చేస్తున్నారో వాటిని సరిదిద్దుకోండి, మీరు 100% యాక్టర్ అవుతారు. గట్టిగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.